తిరుమల కొండపై ఉన్న వెంకటేశ్వర స్వామి నల్లని శిలగా దర్శనమిస్తే ఇక్కడ రక్తవర్ణంలో ఎర్ర చందనంతో ఎందుకు కొలువై ఉన్నారు? వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆవిర్భావం వెనుకున్నటువంటి పురాణ కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. వైకుంఠంలో నివసించే సనక, సనందన, సనత్ కుమార, సనత్ సుజాతులు అనేటువంటి నలుగురు బ్రహ్మ మానస పుత్రులు ఒకసారి శ్రీ మహావిష్ణువును దర్శించుకున్నారు. కలియుగంలో ధర్మం క్షీణించి మానవులు అశాంతితో కష్టాలతో తల్లడిల్లిపోతారని ఆవేదనను వ్యక్తం చేశారు. మానవులను రక్షించడానికి భూలోకంలో ప్రత్యక్ష దైవంగా వెలవాలని వారు స్వామివారిని ప్రార్థించారట. వారి అభ్యర్థన మేరకు విష్ణుమూర్తి కలియుగంలో తాను 4 ప్రధాన రూపాల్లో అవతరిస్తానని వాగ్దానం చేశారట. 3 రూపాలు శిలా విగ్రహాలుగా వెలుస్తాయని, అయితే ఒక రూపం మాత్రం అత్యంత అరుదైనటువంటి ఎర్ర చందన కాష్టంతో చెక్కిన విగ్రహ రూపంలో గౌతమి నదీ తీరాన వెలుస్తుందని తెలియచేశారు. ఈ ఎర్రచందన విగ్రహమే వాడపల్లిలో కొలువై ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి అని పురాణాలు చెప్తున్నాయి. మూర్తిని ఆరాధించేవారట. ఆ తరువాత కాలంలో ఈ విగ్రహాన్ని ఒక ప్రత్యేకమైన చందనపు పెట్టెలో సురక్షితంగా భద్రపరిచి గౌతమి నదిలో నిమజ్జనం చేశారు. ఆ చందనపు పెట్టె నదీ ప్రవాహంలో సుమారు 1300 కిలోమీటర్లు ప్రయాణించి వాడపల్లి తీరానికి చేరుకుంది. ఈ గ్రామంలో నివసించేటువంటి ఒక పరమ భక్తుడైనటువంటి బ్రాహ్మణుడికి స్వామివారు కలలో కనిపించి తాను నదిలో చందన పెట్టెలో ఉన్నానని, తనను వెలికి తీసి ప్రతిష్ఠించమని చెప్పారట. మరుసటి రోజు గ్రామస్తులందరూ మేళతాళాలతో నదికి వెళ్ళి వెతకగా అక్కడ అద్భుతమైనటువంటి సువాసనలు వెదజల్లుతున్న చందనపు పెట్టె లభించింది. ఆ పెట్టెను తెరిచి చూడగా అందులో శంఖచక్ర గదాధారి అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య మంగళ విగ్రహం ఎర్రచందనం రంగులో మెరిసిపోతూ కనిపించిందట. ఈ విగ్రహాన్ని నారద మహర్షి సూచనల మేరకు శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారని, అందుకే ఈ క్షేత్రానికి అంతటి మహత్యం చేకూరిందని భక్తుల నమ్మకం.